నమస్తే, వెల్కమ్ టు ఈవినింగ్ ఎడిషన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సీఎం జగన్తో రీజనల్ కోఆర్డినేటర్లు భేటీ, జిల్లాల పర్యటన, రూట్ మ్యాప్, మేనిఫెస్టోపై చర్చ. తెలంగాణ పునర్నిర్మాణం కోసం బీఆర్ఎస్లో చేరుతున్న కేసీఆర్ 10 ఏళ్ల పాలన స్వర్ణయుగమన్న ఆర్ఎస్ ప్రవీణ్. ఎన్నికలకు సిద్ధంగా ఉన్నాం, అన్ని రకాల చర్యలు తీసుకుంటామన్న వికాస్ రాజ్. రాష్ట్రాన్ని విడిచి వెళ్లాలంటే బాధగా ఉంది, తెలంగాణ ప్రజలను ఎప్పటికీ గుర్తుంచుకుంటానన్న తమిళిసై. రెండో రోజు కొనసాగుతున్న ప్రణీత్ రావు విచారణ, బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ గేట్లను మూసివేసి విచారణ. ఆరు రాష్ట్రాల్లో అధికారులను తొలగిస్తూ ఈసీ ఉత్తర్వులు, ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక తొలిసారి చర్యలు. ప్రత్యేక పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీలో తాను చేరబోతున్నట్లు మాజీ ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. బీఆర్ఎస్ చేరుతున్న సందర్భంగా ఆయన అభిమానులు, అనుచరులు తెలంగాణ భవన్కి చేరుకుని అక్కడి నుంచి ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రానికి బయలుదేరి వెళ్లారు. కేసీఆర్ పాలనలో స్వర్ణయుగంగా తెలంగాణకు పునాది పడిందని తెలిపారు. బీఆర్ఎస్ అధికారంలో లేకపోయినా కేసీఆర్ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి తనకు టీఎస్పీఎస్సీ పదవిని ఆఫర్ చేశారని, కానీ తాను దాన్ని సున్నితంగా తిరస్కరించినట్లు వెల్లడించారు. ప్యాకేజీ తీసుకునేవాడినైతే అధికార పార్టీలోనే తాను చేరేవాడినని తెలిపారు. గేట్లు తెరిస్తే వచ్చే గొర్రెల మందులో తానెలా ఉంటానని అన్నారు. పాలమూరు బిడ్డ అని ప్రతి సభలో చెప్పుకుంటున్న రేవంత్ రెడ్డి గారు, నేను కూడా పాలమూరు బిడ్డనే. మీరు ఒకవైపు శృతి మెత్తగా నన్ను పొగడుతూనే మరోవైపు నన్ను చాలా శృతి మెత్తగానే వార్నింగ్ ఇస్తున్నారు మీరు. సో నిన్న మీరు తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ పదవికి నన్ను మరి ఆహ్వానం పలికినట్టుగా మరి నేను దాన్ని తిరస్కరించినట్టుగా చెప్పిండ్రు. మరి నేను మళ్ళీ చెప్తున్నా, నేను ఆ తిరస్కరించిన మాట వాస్తవమే. నేను ప్రజాక్షేత్రంలో ఉండాలనుకున్నా. సో ఇది వాస్తవమే. సో అయితే మళ్ళీ మీరు అన్నారు మరి బీఆర్ఎస్ వైపు పోతే మాత్రం ఆయన ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. నేను ఇవాళ అడుగుతున్నా, తెలంగాణ ప్రజలకు స్వేచ్ఛ లేదా? ఏ వేదిక మీద పనిచేయాలి, ఏ ప్లాట్ఫామ్ మీద పనిచేయాలన్న స్వేచ్ఛ తెలంగాణ ప్రజలకు లేదా? తెలియకపోతే మీరు గేట్లు తెరిస్తే మరి చాలా మంది పెరికి పందలు, చాలా మంది అసమర్థులు, చాలా మంది స్వార్థపరులు, సో వాళ్ళందరూ కూడా ఆ గేట్ల గొర్రెల మంది లాగా వస్తున్నారు. ఆ గొర్రెల మందిలో ప్రవీణ్ కుమార్ ఒకడు కాలేదు. ప్రవీణ్ కుమార్ నిజమైన నికార్సైన నిజాయితీ కోసం పనిచేసే నాయకుడు కాబట్టి ఆ గొర్రెల మందిలో ఒకడు కాలేదని బాధపడుతూ మరి అక్కసుతో ఈ మాట అంటున్నారు రేవంత్ రెడ్డి గారు. మరి మీరే చెప్పాలి. పాలమూరు బిడ్డ. తెలంగాణ లోక్సభ ఎన్నికల కోసం పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్. తెలంగాణలో మొత్తం 90,000 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయబోతున్నామన్నారు. 180,000 మంది వరకు సిబ్బంది అవసరమవుతారన్నారు. ఇప్పటికే వారికి శిక్షణ కూడా ఇచ్చామన్నారు. పార్లమెంట్ ఎన్నికలతో పాటు కంటోన్మెంట్, అసెంబ్లీ ఉప ఎన్నికకు ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. ఇంటి వద్ద ఓటింగ్ కోసం ఏప్రిల్ 22 వరకు దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. ట్రైనింగ్ ఆల్మోస్ట్ రిటర్నింగ్ ఆఫీసర్స్, డిఓస్, పోలీస్ ఆఫీసర్స్ ఈ 3 కేటగిరీస్ని ఢిల్లీలో పిలిపించి ఈసీఐ వారు ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఉంది, అక్కడ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఈఆర్ఓస్ అంటే ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్స్, అసిస్టెంట్ ఈఆర్ఓస్, ఏఆర్ఓస్, డిఎల్ఎంటీస్, అసిస్టెంట్ ఎక్స్పెండిచర్ అబ్జర్వర్స్, ఈవీఎం నోడల్ ఆఫీసర్స్, ఐటీ స్టాఫ్ వాళ్ళందరినీ స్టేట్ లెవెల్లో ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. తర్వాత డిస్ట్రిక్ట్ లెవెల్లో ఫర్దర్ ట్రైనింగ్ బిఎల్ఓస్కి, తర్వాత సెక్టర్ ఆఫీసర్స్కి
ఈవీఎం మేనేజ్మెంట్ స్టాఫ్కి, ఐటీ స్టాఫ్కి, ఎలక్షన్ కంట్రోల్ రూమ్ స్టాఫ్కి, ఎక్స్పెండిచర్ మానిటరింగ్ టీమ్స్, ఎంసీసీ టీమ్స్, నోడల్ ఆఫీసర్స్ అందరినీ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. అఫ్ కోర్స్ పోలింగ్ పర్సనల్, కౌంటింగ్ స్టాఫ్, ఫోటోగ్రాఫర్స్, వీడియోగ్రాఫర్స్, వెబ్ కాస్టింగ్ టీమ్ అండ్ మైక్రో అబ్జర్వర్స్ వీళ్ళకి లాస్ట్లో అంటే ఎలక్షన్స్కి ఒక వారం రోజు ముందు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఐ విల్ స్టార్ట్ విత్ ట్రైనింగ్ ఆల్మోస్ట్ రిటర్నింగ్ ఆఫీసర్స్, డిఓస్, పోలీస్ ఆఫీసర్స్. లాస్ట్ టైం అసెంబ్లీ ఎలక్షన్లో హోమ్ ఓటింగ్ మనం 80+ ఓటర్స్కి చేసాము. ఈసీఐ హ్యాస్ ఫర్దర్ మోడిఫైడ్ దోస్ గైడ్ లైన్స్. ఇప్పుడు 80 బదులు 85+ వాళ్ళకి హోమ్ ఓటింగ్ ఉంటుంది. సో 85+ ఓటర్స్ మన దగ్గర 1,94,082 ఓటర్స్ ఆర్ దేర్ ఇన్ అవర్ స్టేట్. పీడబ్ల్యూడి ఓటర్స్ 5,26,340 ఉన్నారు. దే ఆర్ ఆల్సో ఎలిజిబుల్ ఫర్ home voting provided the disability is more than 40%. We have 19,356 polling locations. As far as this home voting is concerned, దాని కోసం ఆల్రెడీ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఫామ్ డి స్టార్ట్ చేయమని చెప్పాము. అప్ టు 22nd of April దీనికి అప్లికేషన్ క్యాన్ బి సబ్మిటెడ్ టు ద కన్సర్న్డ్ రిటర్నింగ్ ఆఫీసర్. Process of home voting will start ఒక 3-4 days లాస్ట్ డే ఆఫ్ విడ్రావల్ తర్వాత ఒక 3-4 days తర్వాత స్టార్ట్ అవుతుంది. లాస్ట్ టైం అసెంబ్లీ ఎలక్షన్లో హోమ్ ఓటింగ్ మనం 80+ ఓటర్స్కి చేసాము. ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో అధికార వైసీపీ దూకుడు పెంచింది. జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారంకు రెడీ అయ్యారు. మేము సిద్ధం, మా బూత్ సిద్ధం పేరుతో ప్రజల్లోకి వెళ్తున్నామని ఎమ్మెల్సీ రఘురాం ప్రకటించారు. ఈ నెల 27 నుంచి జగన్ బస్సు యాత్ర ప్రారంభం కానుంది. 4 సిద్ధం సభలు జరిగిన నియోజకవర్గాలను మినహాయించి అన్ని పార్లమెంటు నియోజకవర్గాల్లో సభలుంటాయని తెలిపారు. బస్సు యాత్ర సందర్భంగా జగన్ ప్రజల్లోనే ఉంటారంటున్న తలసిల రఘురాంతో మా ప్రతినిధి రమేష్ ఫేస్ టు ఫేస్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి త్వరలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించబోతూ ఉన్నారు. ఇక ఎన్నికల ప్రచారం ఏ విధంగా ఉండబోతుందనే అంశాలు మనతో మాట్లాడడానికి ఎమ్మెల్సీ తలసిల రఘురాం గారు ఉన్నారు. సార్, ఇప్పటికే రాష్ట్రంలో ఎన్నికల షెడ్యూల్ వచ్చింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎన్నికల ప్రచారానికి సిద్ధమవుతున్నారు. ఈ ప్రచారం ఎలా ఉండబోతుంది? జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే సిద్ధం పేరుతో ఒక కొత్త ట్రెండ్ సృష్టించారు. భారతదేశంలో ఎక్కడా జరగని విధంగా ఒక అంత గొప్ప బహిరంగ సభలను మేము నిర్వహించుకోగలిగామని చెప్పి గర్వంగా చెప్పగలం. రేపు జగన్మోహన్ రెడ్డి గారు ఇడుపులపై నుంచి బస్సు యాత్ర మన బస్సు ద్వారా కూడా ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో పర్యటించబోతున్నారు. పూర్తిగా 21 రోజుల పాటు ఆయన ప్రజాక్షేత్రంలోనే ఉండబోతున్నారు. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఒక పెద్ద బహిరంగ సభ, అదేవిధంగా స్థానికుల మేధావులు, స్థానికులు వాళ్ళందరి నుంచి కూడా అభిప్రాయ ఒక ఇంటరాక్షన్ కూడా ఉండబోతుంది ప్రతి నియోజకవర్గ పరిధిలో. అంటే ఓన్లీ పార్లమెంటు స్థానాలను ఎంపిక చేసుకోవడానికి కారణం ఏంటి? ఎమ్మెల్యే స్థానాల్లో కూడా ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. 175 స్థానాల్లో గెలిపే లక్ష్యం అంటా ఉన్నారు కదా, ఓన్లీ పార్లమెంటు పరిధిలోనే ఎందుకు చేస్తున్నారు? మీరు ఒకటి గమనించాలి, పార్లమెంటు నియోజకవర్గంలోకి వెళ్తే అంటే ఆకాశంలో నుంచి దూకుతా వెళ్ళరు కదా పార్లమెంటు పరిధిలోకి. అసెంబ్లీ నియోజకవర్గాలను కవర్ చేస్తానే ఆ పార్లమెంట్ నియోజకవర్గాల్లో యాత్ర కొనసాగుతుంది. అంటే ఇప్పటికే మీరు అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశామని చెప్తూ ఉన్నారు కదా, అయినప్పటికీ ఇంత విస్తృతంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి వెళ్లాల్సినటువంటి అవసరం ఉందా? మీకు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల్లో తిరగడం అనేది నిత్యకృత్యం. అది ఆయన ఎప్పుడు కూడా ప్రజల్లో మమేకం అవటమే జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసింది. ఎన్నికలు ఉన్నా లేకపోయినా ఆయన ప్రజల్లోకి వెళ్తూనే ఉంటారు. ఎన్నికల సమయంలో అందరినీ కలవాలి, స్థానికంగా అనేక మంది నాయకులు, కార్యకర్తలు వాళ్ళ ఆహ్వానం పలుకుతూ ఉంటారు ప్రతి నియోజకవర్గాన్ని నుంచి. దానికి తగ్గట్టుగా ఆయన ఎన్నికల్లో పాల్గొనవలసి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రజలకు మేము ఏం చేసాం, రాబోయే రోజుల్లో ఏం చేయబోతున్నాం అనేది కూడా పదే పదే చెప్తున్నారు ఆయన. దానికి తగ్గట్లు మనం కొన్ని ఎన్నికల ప్రచారం తప్పనిసరిగా చేయాలి. దానికి ఎన్నికల సమరంలో మనం ప్రత్యర్థులకి ధీటుగా ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందరికంటే ముందుంది. అదే ఎన్నికలు ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యర్థులకు అందని విధంగా ఎన్నికల ప్రచారంలో ఉంటారు. ఈ ఎన్నికల ప్రచారం కూడా అట్లాగే ఉండబోతుంది. నిన్న మీకు ధీటుగా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఒక భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసింది. ప్రధాని మోడీ కూడా నిన్న సభలో పాల్గొన్నటువంటి పరిస్థితి ఉంది. బీజేపీ, టీడీపీ, జనసేన సభను వైసీపీ ఎట్లా చూస్తుంది? మాకు ధీటుగా సభ చేయడం అనేది వాళ్ళకి ఈ జన్మంతా కృషి చేసినా కూడా జరిగే పనే కాదు. మీరు జడ్జి చేయండి. అది జగన్మోహన్ రెడ్డి గారు రేపు మేము జరిపే పార్లమెంటు స్థాయి సభలకు కూడా ధీటుగా ఉండదు వాళ్ళు జరిపిన సభ.
మోడీ గారు మొదటిసారి ఏపీ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని ఒక కామెంట్ చేశారు. ఇంతకాలం ఆయన ఎప్పుడు మాట్లాడలేదు, ఫస్ట్ టైం మాట్లాడుతూ ఉన్నారుగా ప్రభుత్వ అవినీతి గురించి ఏమనుకుంటున్నారు? ఆయన మోడీ గారు మరి ఎన్డీఏలో వాళ్ళని చేర్చుకున్నాడు, వాళ్ళ తరపున మాట్లాడాలని మాట్లాడి ఉండొచ్చు. కేంద్ర ప్రభుత్వంకి సంబంధించి ఆయన మన రాష్ట్రానికి ఏం చేస్తారో అవన్నీ ఏం చెప్పకుండా ఇటువంటివి మాట్లాడడం కూడా ఏం భావ్యంగా లేదు. ఇది మొత్తంగా జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం బస్సు యాత్ర ద్వారా అన్ని పార్లమెంటు నియోజకవర్గాల్లో భారీ బహిరంగ సభలు పెట్టేందుకు సిద్ధమయ్యారు. ఈ నెల 25 లేదా 26 తేదీల నుంచి ఈ బస్సు యాత్ర కూడా ప్రారంభం కాబోతున్నట్లు ఎమ్మెల్సీ తలసిల రఘురామ్ చెప్తూ ఉన్నారు. ఈ బస్సు యాత్రలో ప్రజలకు తాము ఏం చేశామో వివరిస్తామని కూడా అంటూ ఉన్నారు. కెమెరా పర్సన్ రాజ్కుమార్తో రమేష్, స్వతంత్ర టీవీ, అమరావతి నుంచి. దేశమంతటా బీజేపీ గాలి వీస్తోందని, నరేంద్ర మోదీని ప్రజలు మూడోసారి ప్రధానిగా చేస్తారని బీజేపీ మెదక్ పార్లమెంట్ అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. మాజీ సీఎం కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కవితను ఈడీ విచారణ తర్వాతే అరెస్ట్ చేశారని, ఇందులో బీజేపీకి ఎలాంటి ప్రమేయం లేదన్నారు. కొంతమందికి చట్టం పట్ల అవగాహన లేకపోవడం వల్లనే బీజేపీపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. మెదక్ పార్లమెంటుతో తనకెంతో అనుబంధం ఉందని, మెదక్లో బీజేపీ గెలుపును ఎవరూ ఆపలేరని ఆయన అన్నారు. పార్లమెంటు పరిధిలో బీజేపీ ఎమ్మెల్యేలు లేకపోయినా ప్రజాబలం ఉందని, ప్రజల మద్దతుతోనే విజయం సాధిస్తామంటున్న రఘునందన్ రావుతో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. ఎన్నికల్లో తెలంగాణ నుండి డబుల్ డిజిట్ స్థానాలు పార్లమెంటులో గెలిచి బహుమతిగా ఇస్తామని బీజేపీ నేతలు అంటున్నారు. అందులో భాగంగానే ఇప్పటికే తెలంగాణలో బీజేపీ ప్రచారంలో అన్ని పార్టీల కంటే ముందుంది. మెదక్ అభ్యర్థిగా డిక్లేర్ అయినటువంటి రఘునందన్ మనతో ఉన్నారు. మెదక్ పార్లమెంటు ఏ విధంగా ఉండబోతుందన్న విషయాన్ని అడిగి తెలుసుకుందాం. మొట్టమొదటిసారిగా అంటే మీరు అభ్యర్థిత్వంలో మీరే ముందున్నారు, ప్రచారంలో కూడా పార్లమెంటులో ఫస్ట్ ప్రధాని మీ దగ్గరికి వెళ్ళి ప్రచారాన్ని ప్రారంభించారు, ముఖ్యంగా పట్టణచెరు నుండి. ఏ విధంగా ఉండబోతుంది రేపు మెదక్ పార్లమెంటు? 100% మెదక్ పార్లమెంటు మాకు పాజిటివ్ ఉంది. మెదక్ పార్లమెంటు గెలిచేది భారతీయ జనతా పార్టీ. 1999 తర్వాత చాలా గ్యాప్ వచ్చింది. మా మెదక్ ప్రజలు బాధపడుతూ ఉన్నారు. గత 10 సంవత్సరాలుగా నరేంద్ర రెడ్డి పాలనలో మా ఎంపీ ఉంటే మా మెదక్ ఇంకొంచెం అభివృద్ధి చెందేది. ఆ 2 సార్లు వేయలేకపోయినాం. ఈసారి ఖచ్చితంగా మెదక్ నుంచి బీజేపీని గెలిపించాలనేటువంటి ఆలోచనతో మెదక్ నియోజకవర్గ ఓటర్లు ఉన్నారు. ముఖ్యంగా మీ పార్లమెంటు పరిధిలో కేసీఆర్ కావచ్చు, హరీష్ రావు లాంటి వ్యక్తులు అంటే నాయకులు వాళ్ళు ఉన్నారు. వాళ్ళ అసెంబ్లీ సెగ్మెంట్లో మీకు ఏ విధమైనటువంటి ఓటింగ్ శాతం జరగబోయే అవకాశం? ఇప్పుడు వాళ్ళు ఉన్నప్పుడే కదన్న వాళ్ళ పార్టీని ప్రజలు ఓడగొట్టింది. వాళ్ళు ఉన్నప్పుడే కదన్న, కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడే, హరీష్ రావు మంత్రి ఉన్నప్పుడే కదన్న ఈ రఘునందన్ దుబ్బాకెళ్ళి గెలిచి వచ్చింది. కాబట్టి వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడే గెలిచిన, వాళ్ళు ఓడిపోయినాక గెలిచడం ఏముంటుందన్న, అది పెద్ద ఇష్యూయే కాదు. ముఖ్యంగా అంటే కవిత అరెస్టుని ఏ విధంగా చూస్తున్నారు? కేవలం పార్లమెంటు ఎన్నికల ముందే బీజేపీ ఉద్దేశపూర్వకంగా అరెస్టు చేసింది అనేటువంటి వినిపిస్తాం. ఇది రాజకీయ పరంగా అవగాహన లేని వాళ్ళు, చట్టాల గురించి తెలియని వాళ్ళు, ఏదో ఒకటి ప్లేట్ బ్రేకింగ్లకి స్లేట్ బ్రేకింగ్లకి మాట్లాడేటోళ్ళు మాట్లాడతారు. విషయం సుప్రీంకోర్టులో పెండింగ్ ఉంది. ఇంతకంటే ఒక వకీలుగా నేను మాట్లాడలేదు. ముఖ్యంగా అంటే పార్లమెంటులో ముఖ్యంగా తెలంగాణ నుండి ఎన్ని స్థానాలు గెలిచే అవకాశం ఉందనుకుంటున్నాను? 17కు 17 స్థానాలు గెలుస్తాం. అంటే బీజేపీ హవానే కాకుండా అభ్యర్థుల యొక్క పనితీరు, మిగతా విషయాలను కూడా ప్రజలు దృష్టిలో పెట్టుకున్నారు. అందులో మీ పనితీరు ఏ విధంగా ఉండబోతుంది? ఇప్పుడు మెదక్ పార్లమెంట్ నియోజకవర్గం మీద, మెదక్ జిల్లా మీద రఘునందన్ రావుకున్నంత అవగాహన ఎవరికి లేదు. ఇందాక మీరు అడిగిన 2 పేర్లకు ఎంత అవగాహన ఉందో జిల్లా మీద, అంతకంటే నాకు ఒక అక్షరం ఎక్కువనే అవగాహన ఉంటుంది. కాబట్టి మెదక్ పార్లమెంట్ నుంచి ఖచ్చితంగా నేనే గెలుస్తాననేటువంటి విశ్వాసం నాకుంది. మొత్తంగా మెదక్తో తనకు అనుబంధం ఉంది. ఆ మెదక్ ప్రజలను తను ఆదరిస్తారు. రానున్న పార్లమెంటు ఎన్నికల్లో తప్పకుండా బీజేపీ విజయం సాధిస్తుందని రఘునందన్ చెప్తున్నాడు. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో శ్రీనివాస్, స్వతంత్ర టీవీ, హైదరాబాద్. నెల్లూరు జిల్లా కొవ్వూరు నియోజకవర్గంలో రాజకీయం రోజుకో మలుపు తిరుగుతోంది. టీడీపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిని ఖరారు చేసింది టీడీపీ అధిష్టానం. వేమిరెడ్డి కుటుంబం నెల్లూరు జిల్లా లోపల అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించింది. కానీ వేమిరెడ్డి కుటుంబం ఏ పార్టీ అధిష్టానమైనా తాము చెప్పిందే వినాలనే ధోరణితో ఉన్నట్లు కనిపిస్తోంది. లేదంటే పార్టీ మారడానికి సిద్ధమంటోంది. ఈ వాతావరణాన్ని తమకు అనుకూలంగా మలుచుకునే పనిలో పడ్డారు మాజీ మంత్రి నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి. కొవ్వూరు నియోజకవర్గ తాజా పరిస్థితిపై మా ప్రతినిధి సునీల్ గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. సమీపిస్తున్న నేపథ్యంలో నెల్లూరు జిల్లాలో రోజు రోజుకి రాజకీయం రసవత్తంగా మారుతుందని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటికే కూడా టీడీపీ అదేవిధంగా వైసీపీ అధిష్టానానికి సంబంధించి కూడా నియోజకవర్గ ఎమ్మెల్యే టికెట్స్ అయితే కన్ఫర్మ్ చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ నేపథ్యంలో కూడా ప్రధానంగా కోవూరు నియోజకవర్గానికి సంబంధించి సీనియర్ ఎమ్మెల్యే మాజీ మంత్రి ప్రసన్న కుమార్ రెడ్డి పోటీ చేయడంతో పాటు టీడీపీ నుంచి కూడా కొత్త అభ్యర్థి
వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అయితే పోటీ చేస్తున్న పరిస్థితి అయితే ఉందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ప్రజల్లో నిత్యం గత 10 సంవత్సరాల నుండి కూడా ప్రసన్న కుమార్ రెడ్డి ప్రజల్లో తిరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఆయన గెలిచిన అనంతరం అటు పార్టీ ఫీలింగ్ అనేది లేకుండా ఇటు టీడీపీ వైసీపీని కూడా కలుపుకొని వెళ్ళిన పరిస్థితి అయితే ఉంది. దాదాపుగా కూడా ప్రసన్న కుమార్ రెడ్డికి ఒక నియోజకవర్గంలో ఒక పేరు అయితే ఉందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అయితే ఇటీవల వైసీపీ నుండి టీడీపీకి వచ్చిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అంటే రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి సంబంధించి మనం ప్రధానంగా చూసినట్లయితే కూడా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఏమైతే చెప్తాడో అది అధిష్టానం ఇంటేనే ఆ పార్టీలో ఉంటాడు, అధిష్టానం వినకపోతే పార్టీ మారుతారు అనే రూమర్స్ అయితే కూడా నెల్లూరు జిల్లాలో భారీగా వినిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఇన్ని రోజులు వైసీపీలో ఉండి టికెట్లు ఇవ్వకపోవడంతో టీడీపీలో టికెట్ కేటాయిస్తారు అనడంతో టీడీపీకి వచ్చిన పరిస్థితి అయితే ఉంది. టీడీపీకి వచ్చిన అనంతరం నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పోటీ చేయడం, అదేవిధంగా కోవూరు నియోజకవర్గానికి సంబంధించి ఆయన సతీమణి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అయితే పోటీ చేస్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. అయితే వీళ్ళకి సంబంధించి కూడా ఈ టీడీపీకి వచ్చిన తర్వాత కూడా టీడీపీ అధిష్టానం కూడా వీళ్ళు చెప్పినట్టు వినకపోతే వీళ్ళు మళ్ళీ పార్టీ మారుతారు అనే ఆరోపణలు అయితే ప్రధానంగా నెల్లూరు జిల్లాలో అధికంగా వినిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏ పార్టీ అధిష్టానం అయితే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వాళ్ళ మాట వింటుందో ఆ పార్టీలోనూ ఉంటారు అనే ఒక టాక్ అయితే కూడా జిల్లా వ్యాప్తంగా వినిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే టీడీపీ అధిష్టానానికి సంబంధించి మనం చూసినట్లయితే కూడా మొదటి నుండి కూడా పోలంరెడ్డి శ్రీనివాసరెడ్డి కోవూరు నియోజకవర్గం నుండి టీడీపీలో కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది. అనంతరం కూడా టీడీపీ అధిష్టానం ఆదేశాల మేరకు యువ నాయకుడు కావాలంటూ కూడా పోలంరెడ్డి శ్రీనివాసరెడ్డి కుమారుడు పోలంరెడ్డి దినేష్ రెడ్డిని అయితే అధిష్టానం పిలిపించి ఇన్ఛార్జిగా ఇచ్చి కూడా పార్టీని బలోపేతం చేసిన పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. అయితే బలోపేతం చేసిన అనంతరం వైసీపీ నుండి రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అదేవిధంగా సతీమణి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పార్టీ మారడంతో పోలంరెడ్డికి బ్రేక్ వేసి అదేవిధంగా టీడీపీ టికెట్ని అయితే ప్రశాంత్ రెడ్డికి కేటాయించారు. అయితే ఆడ కోవూరు నియోజకవర్గానికి సంబంధించి ప్రశాంత్ రెడ్డికి టికెట్ కేటాయించడంతో పాటు 2 వర్గాలైన పరిస్థితి అయితే ఉంది. వర్గాలైన అనంతరం కూడా టీడీపీ అధిష్టానానికి మేము వెళ్తామని పోలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి చెప్పిన పరిస్థితి అయితే ఉంది. అయితే టీడీపీ అధిష్టానాన్ని కలిసిన పరిస్థితి అయితే ఉంది. కలిసిన అనంతరం కూడా తనకు ఇంటికి పిలిచి అవమానించారనే ఒక మాటలు అయితే పోలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి అదేవిధంగా పోలంరెడ్డి దినేష్ రెడ్డి చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా మనం చూసినట్లయితే కూడా దీనికి సంబంధించి టీడీపీలోనే 2 వర్గాలుగా ఏర్పడిన పరిస్థితి అయితే ఉంది. ఈ 2 వర్గాలు ఏర్పడడంతో పాటు కూడా ఈ 2 వర్గాలకు సంబంధించి వైసీపీకి ప్రజలు ఫేవర్ అయ్యే పరిస్థితి అయితే ఉంది. ఈ వర్గ పోరు జరుగుతుంది. అయితే శ్రీనివాసులరెడ్డికి సంబంధించి పార్టీ అధిష్టానం చెప్పిన మాటలు విన్నట్టు విని తర్వాత వైసీపీకి ఇండైరెక్ట్గా సపోర్ట్ చేస్తారని కూడా కొంతమంది నియోజకవర్గంలో చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే దాదాపుగా ఇటీవల కొంత కాలం వరకు కూడా పోలంరెడ్డి శ్రీనివాసులరెడ్డి టికెట్ ఇస్తారని నమ్మకంతో ఉండడం, ఇప్పుడు ఇవ్వకపోవడంతో పాటు కూడా ప్రధానంగా ఆయనకు ఒక వర్గం ఉన్న పరిస్థితి, ఆ వర్గం కూడా పూర్తిగా యాంటీ అయిన పరిస్థితి అయితే ఉందని కూడా నియోజకవర్గంలో చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఏదైనా బట్టి కూడా సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డికి సంబంధించి మనం చూస్తున్నట్లయితే కూడా ఈ టీడీపీలో 2 వర్గాలు ఏర్పడడంతో పాటు కూడా గెలుపొందే ఛాన్సెస్ 90% ఉన్నాయని కూడా అక్కడ ప్రజలైతే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డికి సంబంధించి కూడా వీళ్ళు ఏ పార్టీలో ఉన్నా కూడా నిలకడగా ఉండడనే మాటలు చెప్పడంతో పాటు కూడా ప్రజల్లో కూడా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి కొత్త వ్యక్తి కావడం, అదేవిధంగా వేమిరెడ్డి కుటుంబానికి సంబంధించి కూడా కొన్ని నియోజకవర్గానికి సంబంధించి జిల్లాలో కూడా చాలా వరకు కొన్ని మంచి పనులు చేయడంతో పాటు కూడా ప్రజలకు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అంటే ట్రస్ట్ ద్వారా తెలుసు. అంతేగాని ఈ ఎలక్షన్కి సంబంధించి మొదటిసారి పోటీ చేయడంతో పాటు కూడా చాలా వరకు టీడీపీకి మైనస్ అని కూడా చెప్పుకోవచ్చు. ప్రధానంగా అయితే ఈ టీడీపీలో 2 వర్గాలు అదేవిధంగా వైసీపీ ఒంటరి పోరాటం చేయడంతో పాటు కూడా ప్రజలు 90% మంది గ్రామ ప్రజలైతే వైసీపీ వైపు మొగ్గుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే టీడీపీ నుంచి కూడా కొంత మంది కూడా వైసీపీలో ఇప్పటికిప్పటికే చేరికలు జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా వైసీపీ నుండి కూడా టీడీపీకి చేరుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే రాబోయే కొద్ది రోజుల్లో ఎన్నికలు జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. ఎన్నికలకు సంబంధించి కూడా ప్రధానంగా సిట్టింగ్ ఎమ్మెల్యే మాజీ మంత్రి ప్రసన్న కుమార్ రెడ్డి భారీ మెజారిటీతో గెలుస్తారని ఒకవైపు ప్రజలు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రశాంత్ రెడ్డికి ఓటమి తప్పదని కూడా నియోజకవర్గంలో కొంతమంది ప్రజలు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం అయితే కోవూరు నియోజకవర్గానికి సంబంధించిన రాజకీయం ఎలా ఉంది? కెమెరామెన్ సునీల్తో రిపోర్టర్ సునీల్, స్వతంత్ర టీవీ, నెల్లూరు జిల్లా కోవూరు నుండి. ఎన్నికల ప్రచారంలో భాగంగా సుడిగాలి పర్యటన చేస్తున్న ప్రధాని మోదీ సౌత్ ఇండియాపై ప్రధాన దృష్టి సారించారు. 4 రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో పర్యటించిన ప్రధాని తెలంగాణలో అధికార పక్షంపై నిప్పులు చెరిగారు. కానీ టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడిగా నిర్వహించిన ప్రజాగళంలో మాత్రం ఆచితూచి మాట్లాడారు. వికసిత్ ఆంధ్ర కావాలంటే ఎన్డీఏకి 400కు పైగా సీట్లు రావాలన్న మోదీ ఏపీలో ఎన్డీఏ కూటమిని గెలిపించాలన్నారు. కానీ అధికార వైసీపీ విషయంలో మాత్రం శుతిమెత్తని విమర్శలే చేశారు. ఏపీ సర్కారు అవినీతికి పాల్పడుతోందన్న ప్రధాని కాంగ్రెస్, వైసీపీ ఒకటే అన్నారు. మరి వ్యాఖ్యల వైసీపీని పెద్దగా టార్గెట్ చేయకపోవడానికి కారణం ఏంటి? టీడీపీ, జనసేనతో జట్టు కట్టినా ఆయన మనసు వైసీపీతోనే ఉందా? లెట్స్ వాచ్.
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల శంఖారావం ప్రతిధ్వనించింది. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పాటు ప్రతిపక్షాలు ఎన్నికలకు రెడీ అయ్యాయి. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొనేందుకు వ్యూహాలు అమలులో బిజీగా ఉన్నాయి. ఎన్డీఏ కూటమి ఏర్పాటైన తర్వాత మరోసారి ప్రధాని మోడీ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వంలో అవినీతిపై ప్రధాని మండిపడ్డారు. మంత్రులు అవినీతిలో పోటీ పడుతున్నారు అంటూ విమర్శించారు ప్రధాని మోడీ. అయితే ఏపీ సీఎం జగన్ గురించి ఎక్కడ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. 2019 ఎన్నికల్లో ఏపీలో వైసీపీ, కేంద్రంలో మోడీ నాయకత్వంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చాయి. 2019 మొదలు నిన్నటి వరకు ప్రధాని మోడీ, ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి సఖ్యతగా ఉన్నారు. ఈ 5 ఏళ్ల కాలంలో మోడీ ఒక్కసారి కూడా ఏపీ ప్రభుత్వం పైన కానీ మంత్రులపైన ఒక్క విమర్శ కూడా చేయలేదు. పైగా రాష్ట్రానికి వచ్చిన ప్రతిసారి సీఎం జగన్మోహన్ రెడ్డిని మెచ్చుకునే ప్రయత్నం చేశారు మోడీ. మరోవైపు సీఎం జగన్ కానీ మంత్రులు గారి మోడీపై ఎలాంటి విమర్శలు చేయలేదు. ఎప్పటికీ తాము మోదీకి మద్దతుగా నిలుస్తామనే భరోసాను జగన్ వైసీపీ సర్కార్ ఇస్తూ వచ్చింది. అందువల్లనే టీడీపీ, బీజేపీ, జనసేన ఉమ్మడి సభలో ప్రధాని పాల్గొన్న విమర్శలు చేసినా జగన్ను పూర్తిగా దూరం పెట్టే అభిప్రాయం ఏ కోశానా కనిపించలేదు. ఏపీలో గతంలో ప్రకటించిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా, కేంద్ర మంత్రులు మాత్రం వైసీపీ ప్రభుత్వ అవినీతిని టార్గెట్ చేస్తూ వచ్చారు. ప్రధానంగా ఏపీ ప్రభుత్వం మద్యం, ఇసుక కుంభకోణాలకు పాల్పడుతున్నారంటూ కేంద్ర మంత్రులు పదే పదే విమర్శించిన మోడీ మాత్రం ఆ దిశగా ఎప్పుడూ జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేయలేదు. మరోవైపు రాష్ట్ర బీజేపీ నేతలు ప్రభుత్వ అవినీతిపై పోరాటం చేస్తున్నారు. అయితే ఏపీ బీజేపీ నేతలు చంద్రబాబు కోసం పనిచేస్తున్నారంటూ వైసీపీ రివర్స్ కౌంటర్ ఇస్తూ వచ్చింది. ఏపీ ప్రభుత్వంపై ఇప్పటికే ప్రతిపక్ష టీడీపీ, జనసేన, కాంగ్రెస్ తో పాటు ఇతర పార్టీలు అవినీతి ఆరోపణలు చేస్తున్నాయి. తాజాగా ప్రధాని మోడీ సైతం ఏపీ ప్రభుత్వ అవినీతి గురించి మాట్లాడడంతో వైసీపీ నేతలు ఉలిక్కి పడుతున్నారు. తమ మంత్రులు అవినీతి చేస్తే విచారణ చేసుకోవచ్చని వైసీపీ ప్రధాని విమర్శలకు కౌంటర్ ఇచ్చింది. ఏపీలో ఎన్నికలకు కేవలం 2 నెలలే వ్యవధి ఉంది. ఈ తరుణంలో ప్రధాని మోడీ లాంటి జనాకర్షక నేత ఏపీ ప్రభుత్వంపై విమర్శలు చేయడం ఆ పార్టీ నేతలకు ఏమాత్రం రుచించడం లేదు. దేశవ్యాప్తంగా వచ్చే ఎన్నికల్లో ప్రధాని మోడీ గాలి వీచే అవకాశం ఉందని ఇప్పటికే సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. ఇప్పుడు ఏపీలో టీడీపీతో బీజేపీ పొత్తు పెట్టుకుంది. అంతేకాకుండా ఏకంగా ప్రధాని నరేంద్ర మోడీని ఏపీ ప్రభుత్వ అవినీతిపై విమర్శలు చేస్తున్నారు. ఒకవైపు ఏపీ ప్రభుత్వంపై కొన్ని వర్గాల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. ఇలాంటి కీలక సమయంలో ప్రధాని మోడీ ఏపీ ప్రభుత్వ మంత్రుల అవినీతి గురించి మాట్లాడడం అధికార పార్టీకి ఇబ్బందిగా మారింది. మోడీ వ్యాఖ్యలు ప్రజల్లోకి ఈజీగా వెళ్లే అవకాశం ఉందని వైసీపీ నేతలు అభిప్రాయపడుతున్నారు. అలానే మోడీకి గట్టిగా కౌంటర్ ఇచ్చే సాహసం చేయలేకపోతున్నారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలు మే 13న జరగనున్నాయి. అప్పటి వరకు దేశంలోని చాలా రాష్ట్రాల్లో ఎన్నికలు పూర్తవుతాయి. ఈలోగా ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షాతో పాటు కేంద్రంలోని ముఖ్య నేతలు ఏపీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనే అవకాశం ఉంటుంది. ఈ ప్రచారంలో పదే పదే ఏపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసే ఛాన్స్ ఉంది. ఆ విమర్శలకు ఖచ్చితంగా వైసీపీ విజయాన్ని దెబ్బతీస్తాయని వైసీపీ నేతలు చెబుతున్నారు. 2014 ఎన్నికలే దీనికి నిదర్శనమని గుర్తు చేస్తున్నారు. ఒకవైపు చంద్రబాబు, పవన్ కళ్యాణ్తో పొత్తు సాగుతున్నా జగన్ను పూర్తిగా దూరం పెట్టరాదనే భావనతోనే మోదీ జగన్ పేరు ప్రస్తావించలేదన్నది నిజం. ప్రభుత్వం అవినీతిపై మోదీ చేసిన విమర్శలు తమ విజయావకాశాలను ఎక్కడ దెబ్బతీస్తాయన్న భయం వైసీపీ నేతల్లో వ్యక్తమైంది. చిలకలూరుపేట ప్రజాగళం సభలో మోదీ ప్రసంగంపై ఏపీ మాజీ పీసీసీ చీఫ్ శైలజానాథ్ ఫైర్ అయ్యారు. ఏపీ సర్వతోముఖాభివృద్ధికి బీజేపీ పనిచేస్తోందని ప్రధాని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఎన్డీఏ 10 సంవత్సరాల పాలనలో ఏపీకి ఏం అభివృద్ధి చేశారో ప్రధాని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చెప్పాలన్నారు. చంద్రబాబు, పవన్ బీజేపీతో దేనికోసం పొత్తు పెట్టుకున్నారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. నరేంద్ర మోడీ ఈ దేశ ప్రధానమంత్రి ఈ రాష్ట్రానికి వచ్చిన తర్వాత రాష్ట్రం యొక్క సర్వతోముఖాభివృద్ధికి లేక రాష్ట్రం యొక్క దానికోసం మేము పనిచేస్తూ ఉన్నామని చెప్పారు. కూటమి సభ్యులుగా ఉన్న వాళ్ళిద్దరు కూడా సమాధానం చెప్పాలి. నరేంద్ర మోడీ గారు మరొక్కసారి రాష్ట్రానికి వచ్చి తెలుగులోనో, హిందీలోనో, ఇంగ్లీష్లోనో ఇంక ఏదో ఒక భాషలో అయినా సరే మాకు సమాధానం చెప్పాలి. 10 సంవత్సరాల ఎన్డీఏ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒరిగిందేంటి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏదైనా లాభం చేకూర్చారా? చెప్పడానికి ఏమీ లేదు. కాబట్టే మాయలు మంత్రాలు చేసి పోయే ప్రయత్నం చేశారు. అక్కడ
అడిగేకి ఇక్కడ ఇవాళ కూడా నోరు లేదు. అడగాలి కదా, దేనికోసం పొత్తు పెట్టుకున్నాం, అభివృద్ధి అంటే ఏంటి, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అమ్మడం అభివృద్ధి అని మీరు అనుకుంటా ఉన్నారా? ఈ రాష్ట్రానికి ప్రత్యేక తరగతి హోదా ఇస్తామని మోసం చేయడం అన్నది, దగా చేయడం అన్నది అభివృద్ధి అని మీరు అనుకుంటా ఉన్నారా? మరి ఏ అభివృద్ధి కోసం మీరు కలిసి పనిచేస్తూ ఉన్నారో మాకు చెప్పాల్సిన. టీడీపీ, జనసేన, బీజేపీ ప్రజాగళం సభపై ఏపీ కాంగ్రెస్ సీనియర్ నేత తులసిరెడ్డి మండిపడ్డారు. ప్రధాని ప్రసంగం రాష్ట్ర ప్రజలను తీవ్ర నిరాశ నిస్పృహలకు గురి చేసిందన్నారు. మోదీ మళ్లీ ఏపీకి టోపీ పెట్టారని ఫైర్ అయ్యారు. చంద్రబాబు, పవన్ మోదీ భజనలో తరలించిపోయారని విమర్శించారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఒక్క కాంగ్రెస్తోనే సాధ్యమన్నారు తులసిరెడ్డి. చిలకలూరిపేటలో ప్రజాగలం సభలో ప్రధాని నరేంద్ర మోడీ గారి ప్రసంగం రాష్ట్ర ప్రజానీకాన్ని తీవ్ర నిరాశ నిస్పృహలకు గురిచేసింది. రాష్ట్రానికి సంజీవని లాంటి ప్రత్యేక హోదా ప్రస్తావనే లేదు. రాయలసీమకు, ఉత్తరాంధ్రకు బుందేల్ఖండ్ తరహా స్పెషల్ డెవలప్మెంట్ మాటే లేదు. కడప జిల్లాలో శైల ఆధ్వర్యంలో స్టీల్ ప్లాంట్ గురించి ఊసే లేదు. దుగరాజపట్నం ఓడరేవు అడ్రస్సే లేదు. రాజధాని అమరావతి గురించి ప్రస్తావనే లేదు. బహుళార్థ సాధక ప్రాజెక్టు పోలవరం గురించి మాటే లేదు. ఏమాత్రం నరేంద్ర మోడీ గారు ప్రస్తావించలేదు. ఇదంతా చూస్తుంటే ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్ మీద కక్ష కట్టినట్లు కనిపిస్తూ ఉంది. కాబట్టి ఒక్క మాటలో చెప్పాలంటే ప్రధాని నరేంద్ర మోడీ ఏపీకి మళ్ళీ టోపీ పెట్టాడు. చిలకలూరిపేటలో ప్రజాగలం సభలో ఎన్నికల బాండ్ల వ్యవహారంలో ఎస్బీఐపై సుప్రీంకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. తమ ఆదేశాల ప్రకారం బాండ్ల నంబర్స్ను కేంద్ర ఎన్నికల సంఘానికి ఇవ్వకపోవడంపై బ్యాంకును నిలదీసింది. నంబర్లతో సహా అన్ని వివరాలను ఈసీకి ఇచ్చి మార్చి 21లోగా తమకు ప్రమాణ పత్రాన్ని సమర్పించాలని ఎస్బీఐని ఆదేశించింది. బాండ్ల విషయంలో ఎస్బీఐ సెలెక్టివ్గా ఉండకూడదని, దీనికి సంబంధించిన ప్రతి సమాచారం బయటకు రావాలి, దేన్ని అణిచివేయకూడదనే ఉద్దేశంతోనే అన్ని వివరాలను ఇవ్వాలని సుప్రీం తీర్పు చెప్పింది. ఏ దాత ఏ పార్టీకి ఎంత ఇచ్చారనే విషయాన్ని తెలియజేసే యూనిక్ నంబర్లతో పాటు అన్ని వివరాలను ఎస్బీఐ ఈసీకి ఇవ్వాల్సిందేనని, ఇందులో ఎలాంటి సందేహాలకు ఇక తావు లేదని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. ఎన్నికల బాండ్లకు సంబంధించి పూర్తి వివరాలను ఈసీకి చేశామని చెబుతూ మార్చి 21న సాయంత్రం 5లోగా సుప్రీంలో అఫిడవిట్ దాఖలు చేయాలని ఎస్బీఐ చైర్మన్ను ధర్మాసనం ఆదేశించింది. వివరాలు అందిన వెంటనే వాటిని ఎన్నికల సంఘం తమ వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని స్పష్టం చేసింది. ఎన్నికల బాండ్లను రద్దు చేస్తూ ఫిబ్రవరిలో సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. గత 5 ఏళ్లలో జారీ చేసిన బాండ్ల వివరాలను ఈసీకి అందించాలని ఎస్బీఐని ఆదేశించింది. ఆ సమాచారాన్ని కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించిన బ్యాంకు బాండ్ల నంబర్లను మాత్రం బయటపెట్టలేదు. ఏ సంస్థ బాండ్లను ఏ పార్టీకి విరాళంగా ఇచ్చారని తెలిపే ఈ నంబర్లు లేకపోవడంపై సుప్రీంకోర్టులో మరో పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం బ్యాంకు తీరుపై అసహనం వ్యక్తం చేసింది. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్తో మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.